నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పెహల్గావ్ దాడితో ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయితే పీఓకే గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే కాశ్మీర్లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాలో కలుపుకోవాలనే ఒక ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ దిశగా కొంత రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పీఓకేకి సంబంధించి రాహుల్ గాంధీ కనుక ఇప్పుడు ప్రధానిగా అయ్యి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ రెండు ముక్కలు అయి ఉండేదని, పీఓకే మన భారత్ స్వాధీనం చేసుకునేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్ తాజాగా కూడా పీఓకేకి సంబంధించి ఆయన వరుసగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కేంద్రం ఎప్పటి నుంచో పీఓకే లక్ష్యంగానే అడుగులు వేస్తుంది. మరి ఇప్పుడు భారతదేశంలో పీఓకేలో చేరాలనే డిమాండ్లు పెరిగాయని తాజాగా రాజ్నాథ్ సింగ్ కూడా మరోసారి నొక్కి వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు పీఓకే అన్నది భారత్లోని భాగమే. అంటే త్వరలోనే పీఓకే భారతదేశంలో మళ్ళీ చేరుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పీఓకే యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా దేశానికి తిరిగి వస్తుందని అనుకోవాలా? ఇది ఎలా సాధ్యమని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే బీజేపీ కేంద్ర నాయకత్వంలో పీఓకేకి సంబంధించి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం వ్యూహం అనేది కొంత చర్చ. అంటే కాశ్మీర్లో ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్నందుకు దేశ ప్రజలకు ఇది బాధాకరమైనటువంటి విషయంగా మిగిలిపోయింది. గిల్జిట్ బాల్టిస్తాన్ నుంచి హుంజా లోయ వరకు భారతదేశంలోకి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను తిరిగి తీసుకురావడం అనేది ప్రభుత్వం ప్రకటన మాత్రమేనా, లేదా నిజంగానే పీఓకేని తిరిగి భారత్లో విలీనం సాధ్యమవుతుందా అనే విషయాలపైన ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటన కొన్ని సమాధానాలకు తావిచ్చింది. మరి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ చాలా చేయగలదని, కానీ శక్తితో పాటుగా సంయమనం అనే మార్గాన్ని ఎంచుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాం. అయితే మన సైన్యం పవర్ ఉపయోగించి పీఓకేని పొందొచ్చు, కానీ సంయమన మార్గాన్ని ఎంచుకున్నాం. పాక్తో చర్చలు పీఓకేపై మాత్రమే జరుగుతాయి. దౌత్యం ద్వారా పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇది రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. మరి భారతదేశం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చూసి పీఓకేని తన స్వార్థానికి వినియోగిస్తోంది పాకిస్తాన్. మరోవైపు భారతదేశంలో తాము భాగమని తిరిగి చేరుతామని వాళ్ళు చెబుతున్నారు. మరి 10 రోజుల్లోనే పీఎం మోదీ సైతం 2 సార్లు పీఓకే గురించి ప్రస్తావించారు. రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు, పీఓకే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం అంటే పాకిస్తాన్పై చర్చలకు ఒత్తిడి పెంచడం. మరోవైపు భారతదేశ ప్రతినిధులు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్ళి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, దాని ద్వారా ప్రపంచానికి కలుగుతున్నటువంటి నష్టాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ పాక్పై దౌత్యపరంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అంటే పీఓకేని తిరిగి తీసుకురావడానికి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మార్గం చర్చల ద్వారా జరపడం, రెండో మార్గం సైన్యాన్ని రంగులో దింపి యుద్ధం చేయటం. మరి ఇప్పుడు పీఓకేపై మాట్లాడడానికి పాక్ మీద ఒత్తిడి పెంచి చర్చలకు రప్పించాలని ప్లాన్ చేస్తోంది కేంద్రం. అది అంత సులభతరం కాదని కొందరు అభిప్రాయం. ఎందుకంటే 2019లో పార్లమెంట్లో అమిత్ షా పీఓకే గురించి ప్రకటన చేసినప్పుడు దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. పీఓకే భారత్లోని ఓ ముక్క మాత్రమే కాదు, అది ముఖ్యమైనటువంటి భాగం. గిల్జిట్ నుంచి బాల్టిస్తాన్ వరకు ఉన్న ప్రాంతం భూతల స్వర్గం లాంటిది. పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ భాగం 3 భాగాలైంది. పాకిస్తాన్ ద్వారా చైనా ఆక్రమణలోకి వెళ్ళినటువంటి ఒక భాగం, దీనిని అక్సాయ్ చిన్ అని పిలుస్తారు. ఇక రెండో భాగం గిల్జిట్ బాల్టిస్తాన్, మిగిలినటువంటి 3వ భాగం పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. మరి ఈ కాశ్మీర్లో 5180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకి ఇచ్చింది. రెండవ భాగం అంటే గిల్జిట్లో 14 జిల్లాలు ఉండగా మిగిలినటువంటి భాగం పీఓకేలో 10 జిల్లాలు ఉన్నాయి. స్వతంత్ర సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ వేరుగా ఉండాలని చెప్పకపోతే పాకిస్తాన్ కాశ్మీర్లోని ఒక భాగం ఆక్రమించేది కాదు. 1947లో విభజన తర్వాత కొన్ని రోజులకు పీఓకే ఏర్పాటు ప్రారంభమైంది. అంటే 47 ఆగస్టు 12వ తేదీన హరిసింగ్ భారత్లో పాకిస్తాన్తో కూడా ఉండనని నిర్ణయించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రాంతంగా ఉంచాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోకి చొచ్చుకొచ్చింది. ఇక 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ గిరిజనులు ట్రక్కులలో కాశ్మీర్లోకి చొరపడ్డారు. అక్టోబర్ 23న జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. దాని తర్వాత 1947 అక్టోబర్ 24న మహారాజు హరిసింగ్ భారత్ సైన్యానికి కొంత సహాయం కోరారు. అదే సమయంలో గిరిజనులు శ్రీనగర్ వైపు దూసుకెళ్లిపోయారు. ఇక 47 అక్టోబర్ 25న భారత ప్రభుత్వం హరిసింగ్ను భారత్లో విలీనం పత్రంపై సంతకం చేయాలని కోరింది. అటు పాకిస్తాన్ సైన్యం గిరిజనులతో కలిసి కాశ్మీర్లో కొంత చొరబడి కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇక 1947 అక్టోబర్ 26న హరిసింగ్ శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనంపై ప్రకటన చేశాడు. ఇక 47 అక్టోబర్ 27న భారత్ సైన్యం శ్రీనగర్ చేరుకొని పాక్ సైన్యాన్ని కట్టడి చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుంది.
ఇక 1948 జనవరి 1వ తేదీన భారతదేశం కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా లేవనెత్తింది. ఇక 1949 జనవరి 1న యుద్ధం విరామం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి భాగం పాకిస్తాన్ వద్దకు వెళ్ళిపోయింది. ఇక 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపీ పీఓకేని తిరిగి విలీనం చేస్తామని పదే పదే చెప్తోంది. గత ప్రభుత్వాలు ఎక్కడ తప్పు చేశాయో గుర్తు చేస్తోంది, పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. మధ్యప్రదేశ్లోని నతనాలో కూడా ఘటన గురించి అర్థం చేసుకోండి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తన భార్యతో కలిసి చిత్రకూట్లో జగద్గురు రామ భద్రాచార్యుని దర్శించుకోగా జగద్గురు గురుదక్షిణగా పీఓకేని తిరిగి భారత్లో విలీనం చేయాలని కోరినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. కానీ పీఓకే ఇన్ని సంవత్సరాలకు ఎందుకు స్పందించింది, మరి స్వయంగా రావాలంటే ఇన్నేళ్ళు ఎందుకు గడిచాయంటే దీనికి సమాధానం పీఓకే పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. మరి పాకిస్తాన్ పాలనపై అసంతృప్తి, పీఓకేను ఉగ్రవాద కేంద్రంగా ఉపయోగించడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అంటే ఆపరేషన్ సింధూర్లో లష్కరే కానీ జైషే ఉగ్రవాద సంస్థలు కేంద్రాలకు లక్ష్యం చేసుకున్నటువంటి వాటిలో ఎక్కువ భాగం పీఓకేలోనే ఉన్నాయి. మరి పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్లో వారిపై వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి చిత్రాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. సో ఇప్పుడు పీఓకేలో ముజఫరాబాద్ కానీ, నీలం లోయ, మీర్పూర్, కోట్లీ వంటి ప్రాంతాలు కూడా కీలకంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి, కూడా ఆహ్లాదభరితంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్ తన స్వలాభం కోసం వీటి రూపురేఖలు మార్చేసింది. మీర్పూర్ నుండి బింబర్ లోయ వరకు నివసించే ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్ ఇట్లా ప్రజల వంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. మరి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దశలో ఉంది. ఉద్యోగాల నుంచి మౌలిక సదుపాయాల వరకు కూడా బలమైనటువంటి పునాది ఏర్పడుతోంది. పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడ. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జీడిపి కనుక చూసుకుంటే 2,20,204 కోట్లు. మరి పీఓకే జీడిపి అందులో 3వ వంతు అంటే 77,723 కోట్లు. మరి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికే 1,06,641 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పీఓకేకు 7,921 కోట్లు. అంటే జమ్మూ కాశ్మీర్లో 35 కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పీఓకేలో కేవలం 6 మాత్రమే ఉన్నాయి. మరి జమ్మూ కాశ్మీర్తో పోలిస్తే ఖచ్చితంగా పీఓకేలో ఏది సరిగ్గా లేదు. అక్కడంతా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళ లైఫ్ స్టైల్ క్రమేపీ తగ్గిపోతుంది. అభివృద్ధి దిశగా కాకుండా క్షీణిస్తోంది అభివృద్ధి. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశం వద్ద ఉన్నటువంటి వ్యవహారంలో కొంత పీఓకేని ఖచ్చితంగా కలుపుకోవాలని ఒక లక్ష్యం తోటి ముందుకు అడుగులు పడుతుంది. పదే పదే బీజేపీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో చర్చల ద్వారానే తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇవ్వటం, అది ఎంతవరకు సాధ్యం అనేది కొంత భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో మీరు కూడా పీఓకే భారత్లోకి విలీనం అది చర్చల ద్వారా సఫలీకృతం అవుతుంది. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.